వాల్యూ జోన్ హైపర్ మార్ట్ నందమూరి బాలకృష్ణ గారిచే నవంబర్ 28న నాచారంలో గొప్ప ప్రారంభం. ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాము. పిఠాపురం నియోజకవర్గం అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే పిఠాపురం నియోజకవర్గం అనే రీతిలో దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఖ్యాతిని పెంచారనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకనంటే పిఠాపురం నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేస్తారని ప్రకటించినప్పటి నుంచి కూడా పిఠాపురం నియోజకవర్గం అనేది దేశ రాజకీయాల్లో ఒక చర్చనీయాంశమైన నియోజకవర్గంగా అందరికీ కూడా బాగా పరిచయం అయిందని చెప్పాలి. ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే అయినటువంటి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, మన రాష్ట్రానికి సంబంధించినటువంటి జనసేన ఎంపీలు ఎవరైతే ఉన్నారో, ఇటు కాకినాడ ఎంపీ అయినటువంటి తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు, అదేవిధంగా మచిలీపట్నం ఎంపీ అయినటువంటి బాలశౌరి గారు, వీళ్ళిద్దరితోనే కూడా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అయినటువంటి అశ్విని వైష్ణవ్ గారిని నిన్న మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. అశ్విని వైష్ణవ్ గారిని కలిసి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో పలు రైళ్లకి హాల్ట్ ఇవ్వాలని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనం గమనిస్తే గనక పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి పెద్ద సమస్యలో ఇదొక సమస్య. విపరీతమైన ట్రాఫిక్ రద్దీ ఉంటుంది. ఈ ఉప్పాడ రైల్వే గేట్ దగ్గర, ఈ రైల్వే గేట్ కి వెళ్ళడానికి ప్రజలు నిత్యం ఉప్పాడ వెళ్ళి రావడానికి ఇదే దారి వీళ్ళందరికీ కూడా. అయితే ఇక్కడ గేటు సమస్య అనేది అందరినీ వేధిస్తుంది. విపరీతమైన ట్రాఫిక్ ఏర్పడి ప్రజలు అవస్థలకు గురవుతుండడం అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ ఫ్లైఓవర్ కి సంబంధించి నిన్న రైల్వే శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో అశ్విని వైష్ణవ్ గారితో మాట్లాడడం, దానికి సంబంధించినటువంటి నిధులు మంజూరు చేయాలి, త్వరితగతిన దానికి సంబంధించి పనులు చేపట్టి పూర్తి చేయాలనే ఉద్దేశంతో నిన్న పవన్ కళ్యాణ్ గారు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారిని కలవడం, ఆయనని దీని అభివృద్ధి కొరకు అడగడం కూడా జరిగింది. దానితో పాటుగా పిఠాపురం నియోజకవర్గం పలు పుణ్యక్షేత్రాలకి నిదర్శనం. ఇక్కడ దీన్ని దక్షిణ కాశీగా కూడా అంటుంటారు. అయితే పిఠాపురం నియోజకవర్గంలో పలు దేవాలయాలు ఉన్నాయి. అయితే ఇక్కడ దత్తాత్రేయుడి గుడి అనేది చాలా ఫేమస్. ఎందుకంటే దత్తుడు గుడి అనేది అందరికీ తెలిసిందే. ఇక్కడ శ్రీవల్లభుడు జన్మస్థానం. ఇక్కడ నుంచి పలు రాష్ట్రాల నుంచి, ముఖ్యంగా మహారాష్ట్ర నుంచి చాలా మంది భక్తులు వస్తుంటారు. దానిలో భాగంగా ఇక్కడ పలు రైలుకి హాల్ట్ ఇవ్వాలని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ గారు నిన్న రైల్వే శాఖ మంత్రి గారిని కోరడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పిఠాపురం ప్రజల రియాక్షన్ అది ఏ విధంగా ఉంది ఏంటనేది ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం డెవలప్మెంట్ కి మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దారన్నారు. దానిలో భాగంగా పాడ అది ఏర్పాటు చేశారు. రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కి నిన్న కేంద్ర మినిస్టర్ కలిసారు. ఎలా ఫీల్ అవుతున్నారు? పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం గురించి మంచి శ్రద్ధ పెట్టి పనిచేస్తున్నారు. ప్రారంభంలోనే ఉంది. అప్పుడే ఆయనకి మనం ఇది అది అని చెప్పడం న్యాయం కాదు. కానీ మనస్ఫూర్తిగా చిత్తశుద్ధితో చేస్తున్నారని మేము నమ్ముతున్నాం. ఆయన ఎన్నికలప్పుడు ఖచ్చితంగా దేశం గర్వించదగ్గ నియోజకవర్గంగా తీర్చిదిద్దని అన్నారు. దానిలో భాగంగానే ఇక్కడ 100 పడకల ఆసుపత్రి, అదేవిధంగా పాడ కూడా ఏర్పాటు చేస్తాం పట్ల ఒక పిఠాపురం స్థానికుడిగా మీ స్పందన ఎలా అనిపిస్తుంది సార్? నేను పిఠాపురం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ యొక్క వైస్ ప్రెసిడెంట్ని. నా పేరు పెండ్యాల సూరిబాబు. పవన్ కళ్యాణ్ గారు రావటం వల్ల పిఠాపురం ఇప్పుడు ఇండియా మొత్తం వెలుగులోకి వచ్చింది. ఆయన రావటం వల్ల ఇక్కడ అభివృద్ధి చాలా స్పీడ్గా అందుకుంటుందని మేము భావిస్తున్నాం. పిఠాపురం ఈ ఫ్లైఓవర్ సమస్య బాగా ఎక్కువగా ఉందని చెప్పి నిన్న కేంద్ర మినిస్టర్ గారిని అది కలవడం జరిగింది. ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే ఈ ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంటుందండి. ఇబ్బందిగా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఫ్లైఓవర్ వేస్తే కొంచెం పవన్ కళ్యాణ్ కొంచెం పేరు ఉంటుంది, బాగుంటుందండి. పిఠాపురం స్థానికుడిగా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం చేస్తున్న డెవలప్మెంట్ మీకు ఎలా అనిపిస్తుంది? బాగానే ఉందండి, పర్లేదు, బాగానే చేస్తున్నారు. రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురం కంచుకోటగా ఉంటుందని అనుకోవచ్చా? అది ఇదే పక్కాగా ఇదే ఇంకా ఫిక్స్ అయిపోతారండి. అవకాశాలు ఉన్నాయి. అవునండి, ఆయన అభివృద్ధి చేస్తారంటున్నారండి. పిఠాపురం ఆయన చేస్తా ఉంటున్నాడు. ఇది కొత్తగా నన్ను చూడండి తిప్పన్నారు కదండి, చేస్తా ఉండి. రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురం కంచుకోట అవుద్దా? కంచుకోట అవుద్దండి. రోడ్డు అయ్యి వంతునే చేస్తానంటున్నాడండి. ఆయన అభివృద్ధి చేస్తే మన నమ్మకం చెప్పాడండి. కంగారు పడకండి, నేను చేస్తానన్నాడు. రాబోయే రోజులు మీరు ఎలా చూడాలనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారిని? సీఎం గారిని చేస్తా ఉంటున్నాను. సీఎం గారిని చేస్తా ఉంటున్నాను. అవుతారా సీఎం? మరి అవుతారండి. నెక్స్ట్ సీఎం అయినా సీఎం అయితే ఆయన పిఠాపురం సీఎం గారు అవుతారమ్మా, డిప్యూటీ సీఎం కాస్త. అప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? మన ఆంధ్రప్రదేశ్ సీఎం అండి. మన ఆంధ్రప్రదేశ్ సీఎం అండి. ఆయన అభివృద్ధి చేస్తా, పోలవరం అమరావతి చేస్తానంటున్నాడండి. ఆయన
చంద్రబాబు నాయుడు గారు 3 కూటమి వచ్చినా బాగుందండి మనకి. కానీ ఇసుక ఇమ్మని చెప్పండి, మన లేబర్లు ఖాళీగా ఉంటున్నారు. ఇసుక మాకు పులిగా చిమ్మిళ్ళారి రమ్మనండి. అది పవన్ కళ్యాణ్ గారు నిన్న రైల్వే శాఖ మంత్రిని కలవడం జరిగింది. ఇక్కడ ఉప్పాడ రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ గురించి అడగడం జరిగింది. ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? జనరల్గా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీ ప్రకారం రోడ్లు అయితే చాలా వరకు బాగు చేశారండి ఇప్పటి వరకు. అలాగే తను అనుకున్నది మేజర్గా ఇక్కడ ఉన్న ప్రాబ్లంలో ఏంటంటే ఈ రైల్వే బ్రిడ్జ్ వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. సో ఇది ఖచ్చితంగా పూర్తి చేస్తారని మాకు నమ్మకం ఉంది. అంతే. ఆయన పిఠాపురం నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దారన్నారు. ఆ విధంగా అడుగులేస్తున్నారని అనుకోవచ్చా? ఖచ్చితంగా అండి. ఆయన చెప్పే మాటలను బట్టి లేదా ఆయనకున్న విజన్ బట్టి ఏంటంటే త్వరగానే ఆయన చెప్పినవన్నీ నెరవేరుస్తారని నమ్మకం మాకు. ఫ్లైఓవర్ రద్దీ చాలా ఇబ్బందిగా ఉంటుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు నిన్న కేంద్ర మినిస్టర్ కలిసారు. ఎలా ఫీల్ అవుతున్నారు? ఫ్లైఓవర్ వస్తే బాగానే ఉంటుంది కదండి. మేము కూడా ఈ వెయిటింగ్ లైక్ చేయలేకపోతున్నాం. ఫ్లైఓవర్ వచ్చింది అనుకోండి మాకు కూడా సంతోషంగా ఉంటుంది. నెక్స్ట్ ఈ ట్రాఫిక్ వల్ల కూడా కొద్దిగా రిలీఫ్గా ఉంటుంది, అందరికి బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారు మరి పిఠాపురం నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దారన్నారు. దాని పరంగానే అడుగులు వేస్తున్నారని అనుకోవచ్చా? పర్వాలేదండి. ముందు రాజకీయం పోల్చుకుంటే ఈసారి చాలా బాగుందండి నన్ను అడిగితే. ఎందుకంటే ముందైతే ఎక్కడ పడితే అక్కడ ఉండి ఇప్పుడు గుంతలన్నీ పూరుస్తున్నారు. చాలా బాగుంది, పర్వాలేదు. గారు ఎమ్మెల్యేగా ఉన్నారు కదా, మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. డెవలప్మెంట్ ఎలా చేస్తారని అనుకుంటున్నారు? డెవలప్మెంట్ పోయి ప్రస్తుతానికి అయితే బాగుంది, చేస్తున్నారు. దాంతోపాటు ఇదివరకు రోడ్లు కూడా బాగాలేవు, అది మీకు తెలుసు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కొద్దిగా రోడ్లు ప్యాచ్ వర్క్ చేయడం ఇవన్నీ చేయడం కూడా చేస్తున్నారు. అంతకుమించి ఏం కావాలి మనకి? నిన్న రైల్వే మినిస్టర్ని కలిసారు ఈ బ్రిడ్జ్ గురించి. అదేవిధంగా కొన్ని ట్రైన్స్ ఆపమని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. పిఠాపురంలో పాడ ఏర్పాటు చేస్తున్నారు, 100 పడకల ఆసుపత్రి శాంక్షన్ చేస్తున్నారు. ఇవన్నీ మీకు ఎలా అనిపిస్తున్నాయి? పిఠాపురం నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దారని అనిపిస్తుందా? తీర్చిదిద్దారని నమ్మకం మాకుంది. ఆయన ప్రతి మాట చేస్తారని నమ్మకం ఇచ్చారు కాబట్టి మనం దాన్ని బట్టి నమ్మవలసి వస్తుంది. దాంతోపాటు ఇది ఫ్లైఓవర్ చేస్తారన్నారు, అది కూడా త్వరలోనే చేస్తారని మాకు నమ్ముతున్నాం. ఇంకా ప్రభుత్వం కూడా ఇక ఇంతకు ముందు కంటే ఫాస్ట్గా ఉంటుందని మేము నమ్ముతున్నాం. అంటే పవన్ కళ్యాణ్ గారు రాబోయే రోజుల్లో పిఠాపురం నియోజకవర్గం ఆయనకి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి కుప్పం ఎలాగో పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురం అలా అవుతుందని అనుకోవచ్చా? అలా అవుతుందండి. మరి జగన్ కూడా పులివెందులు ఎలాగో, చంద్రబాబు నాయుడు కుప్పం ఎలాగో, ఇది పిఠాపురం నియోజకవర్గానికి ఆయన కూడా అలాగా ఒక స్టేడియం లాగా మార్చుకుంటారని మేము భావిస్తున్నాం. ఎమ్మెల్యేగా ఉన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు, డెవలప్మెంట్ మరి ఎలా అనిపిస్తుంది మీకు? మా పిఠాపురం సౌభాగ్యం పవన్ కళ్యాణ్ గారు రావడం. ఈ రోజున ఢిల్లీలో చూస్తున్నాం ఆయనకున్న ఆ గొప్పదనం. 10 మంది ఎంపీలు ఏమంటుందని 10 మంది సెంట్రల్ మినిస్టర్లు వచ్చి ఆయన కలుస్తున్నారంటే ఆయన యొక్క ఇమేజ్ ఎంత గొప్పదో ప్రజలకు అర్థమవుతుంది. ఆయన రావడం అయితే మాత్రం మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం. కూడా ఈ పిఠాపురంలో ప్రజలు ఏమనుకుంటున్నారంటే రాలేదు, ఇక్కడ ఉండలేదని చెప్పి అనుకుంటున్నారు. కానీ ఆయన బయట మన ఆంధ్రప్రదేశ్ గురించి, తెలుగు వారి గురించి ఎంత కష్టపడుతున్నాడు అన్నది చదువుకున్న వాళ్ళకైతే తెలుస్తుంది, కానీ చదువు లేని వాళ్ళకైతే అంత బాగా అర్థం అవుతుంది. కాకపోతే ఆయన ఆయన చూస్తున్నటువంటి డెవలప్మెంట్ గురించి అయితే మేము బాగా అర్థం చేసుకుంటున్నాం. మాకు త్వరలోనే ఉప్పాడ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వస్తుంది. మా పిఠాపురం మొత్తం డెవలప్మెంట్ అవుతుంది. ఇప్పటికే భూమి రేట్లు పెరిగాయి, ప్రజల భవిష్యత్తు చాలా బాగుంటుంది. ఆయన నిలబడకుండా ఆయన కనుసూపుతో నిలబడితే ఓట్లేసి బుద్ధి ప్రజలు ఇప్పుడు ఉన్నారు ప్రస్తుతానికి. ఆయన గురించి అయితే మాత్రం మేము ఎంత చెప్పినా తక్కువే. పవన్ కళ్యాణ్ గారు రావడం అంటే రాబోయే రోజుల్లో పిఠాపురం పవన్ కళ్యాణ్ గారికి ఒక కొంచుకోట అవుతుందని అనుకోవచ్చా? పవన్ కళ్యాణ్ గారి ఫోటో కటౌట్ పెడితే గెలుస్తాడు రాబోయే రోజుల్లో. ఇప్పుడు ఈ రకంగా ఉన్నది ఆయన చేసి యొక్క డెవలప్మెంట్ చూస్తుంటే రాబోయే రోజులు ఆయన కటౌట్ పెడితే గెలుస్తాడు. కంచుకోట కాదు, ఆయనకి ప్రజలందరూ నిదట్లో కూడా పవన్ కళ్యాణ్ రావాలని కోరుకుంటున్నారు. ఆయన ఉంటాడు, ఆయన జీవితాంతం కూడా పిఠాపురంలో ఉంటాడు. పిఠాపురాన్ని గెలిపిస్తారు. పిఠాపురం ద్వారా పిఠాపురం ప్రజలు చేసినటువంటి మహా గొప్పతనం ఏంటంటే ఓట్లేసి గెలిపించి భారతదేశానికి ఒక గొప్పతనం తీసుకొచ్చారు. పవన్ కళ్యాణ్ ఈ రోజున ఇక్కడ గెలవకపోతే భారతదేశం చాలా వెనకబడిపోను, మన ఆంధ్రప్రదేశ్ వెనకబడిపోను. ఆయన గెలిచాడు, ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ అవుతుంది, భారతదేశం డెవలప్మెంట్ అవుతుంది. ఇంటర్నేషనల్గా కూడా మహా గౌరవం దక్కుతుంది. ఈ రోజున మోడీ గారి ప్రభుత్వాన్ని నిలబెట్టింది, ఇటు చంద్రబాబు నాయుడు నిలబెట్టింది పవన్ కళ్యాణ్ గారే. మా ఉద్దేశంలో అయితేనే ఆయనకైతే మేము మాత్రం ఎప్పుడు రుణపడి ఉంటాం. ఎలా అనిపిస్తుంది పిఠాపురం స్థానికుడికి ఎన్ని చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది?
మాకు గొప్ప ఫీలింగ్ కలుగుతుంది. మనసులో మేమేదో స్వర్గంలో ఉన్నట్టు అనిపిస్తుంది మాకైతే మాత్రం. నిజంగా ప్రజలు అంటారు, ఆయన అభిమానులు అంటారు కదా దేవుడని. నిజంగా ఆయన దేవుడేమో. ఆయన గెలిచిన తర్వాత అయితే మాకు మహా ఆనందంగా ఉంది. పిఠాపురాన్ని అభివృద్ధి చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? చేస్తారు, బాగానే చేస్తారండి. నాకు న్యాయంగా చేస్తానని చెప్పాడండి. అన్ని కూడా ఇది ఇప్పుడు నేను నిలబెట్టాను కానీ ఈ కుర్చీ మీదే అని కూడా అన్నాడండి. ఆయన ఏంటంటే ఆయన కూడా చెప్పాడు, ఆయన చెప్పిన అన్ని కూడా చేస్తాడని నమ్మకం మా అందరికీ కలిగిందండి. అందరూ కూడా పడుదలగా ఓటేసి ఆయన్ని గెలిపించారండి. చాలా బాగా గెలిపించారు. ఏంటంటే అన్నీ కూడా చేస్తాడని జనాల నమ్మకం అండి. అది నమ్మకం పెట్టుకున్నారు. పవన్ ఆ నమ్మకం నిలబెడితే అవకాశం మళ్ళీ అవకాశం ఉంటుందండి ఆయనకి. ఆయనే గెలుతాడు మళ్ళీ. అది పిఠాపురం మంచిది చెయ్యాలండి. అది మేము కోరుకుంటేది కూడా ఏంటంటే అన్ని కూడా బాగా చేస్తారని అందరూ కూడా కల్పించారు సార్. మరి 100 పడకల ఆసుపత్రి పిఠాపురానికి శాంక్షన్ చేశారు పవన్ కళ్యాణ్ గారు, ఎలా అనిపిస్తుంది? అది పర్లేదండి, బాగానే చేస్తారు. అది పర్లేదండి. మనకు చేస్తాం కూడా ఏంటంటే ఆ హాస్పిటల్కి వెళ్తారండి జనం. లేని వాళ్ళు కూడా ఆ లేబర్ కూడా అక్కడికి వెళ్తారు కదండి. ఇప్పుడు రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురం కంచుకోట అవుతుందని అనుకోవచ్చా? అవుద్దండి, ఓకే సార్, అవుద్దండి. ఆయన మంచిగా చేస్తే సూపర్ ఇస్ట్ గా ఉంటదండి ఆయన. అది లెక్క. అయినా మళ్ళీ సీఎం కూడా అయిపోవచ్చు కూడా బహుశా. అది సీఎం గా చూడొచ్చా పవన్ కళ్యాణ్ గారు? చూడొచ్చండి, పర్లేదు. ఓకే సార్. ఏంటంటే మంచి మాటలు చెప్పాడు ఆయన. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం డెవలప్మెంట్ గురించి తీసుకున్న యాక్షన్ మీకు ఎలా అనిపిస్తుంది? ఆయన పిఠాపురంకి రావడం ఎంతో అదృష్టం. పిఠాపురంకి ఆయన చెప్పారంటే చేస్తారు, గ్యారంటీగా చేస్తారండి. ఈ 2 సంవత్సరాల్లో కూడా పిఠాపురం హాస్పిటల్ అయితేనో, అపోలో హాస్పిటల్ అయితేనో, బ్రిడ్జ్ అయితేనో మొత్తం అన్ని కూడా అవుతాయండి. సామలకోట పిఠాపురం రోడ్డు కూడా ఆయన పూర్తి చేస్తారు. ఆయన అన్నారంటే చేస్తారండి. ఆయన జుట్టు విదిలించడమే కాదు, ఆ విదిలించిన జుట్టులో కూడా ఎంత పౌరుషంతో విదిలించారో అంత పౌరుషంతో కూడా పనులన్నీ కూడా అయిపోతాయి. అయితే ఆల్రెడీ మీకు ఇటు ఉప్పాడు రోడ్డుకి సంబంధించి రోడ్డు పనులు పూర్తి చేశారని చెప్పి అంటున్నారు, అది ఎలా ఫీల్ అవుతున్నారు? రోడ్డు పనులు పూర్తి చేశారండి, గుంతలు అయితే పూర్తి చేశారు. అవి అయితే మొత్తం రోడ్లు, మొత్తం బ్రిడ్జి మొత్తం అన్ని కూడా అవుతాయండి. హాస్పిటల్ అయితేనే, రోడ్లు అయితేనే, బ్రిడ్జి అయితేనే మొత్తం అన్నీ కూడా డెవలప్మెంట్ చేసే ఇప్పుడు కుప్పం కట మరి చంద్రబాబు గారు ఎలాగైతే సంవత్సరాల కొద్ది వెళ్తున్నారో పిఠాపురాన్ని మన పవన్ కళ్యాణ్ గారు ప్రతి తరతరాలు కూడా పిఠాపురానికి రాసిచ్చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారికి. అది పక్కా అండి. ఆయన పనులు చేసి చూపిస్తారు, మేము ఆయన కూడానే ఉంటాం. పవన్ కళ్యాణ్ గారు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కోసం, పలు రైలు హాల్ట్ కోసం నిన్న రైల్వే మినిస్టర్ని కలిశారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? అది ఎప్పటి నుంచో ఉన్న కోరిక అండి. అది చాలా ఆనందంగా ఉందండి. కారణం ఏంటంటే మన పిఠాపురాన్ని రైల్వే స్టేషన్లోని ఒక రత్నాచల ఎక్స్ప్రెస్ కానీ తర్వాత ముఖ్యమైన ట్రైన్లు చాలా వరకు ఆగుతలేదండి. వాటి గురించి చేసే ప్రయత్నానికి మేము చాలా గర్వపడుతున్నాం అండి. అలాగే ఈ ఓవర్ బ్రిడ్జిని గురించి కూడా మాట్లాడటం కూడా చాలా ఆనందంగా ఉందండి. కారణం ఏంటంటే పిఠాపురం అభివృద్ధిగా జరగాలి, అభివృద్ధి పనులు నడపాలన్న ఉద్దేశంతో చాలా విపరీతంగా కృషి చేస్తున్న మన పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. అంటే పిఠాపురం నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దని చెప్పి ఎన్నికలప్పుడు హామీ ఇచ్చారు. దానిలో భాగంగా ఆయన వేసే ప్రతి అడుగు ఉందని అనుకోవచ్చా? చాలా వరకు ఉన్నదండి. ఆ అడుగులో ప్రతి అడుగులోనూ కూడా స్వచ్ఛంగా కూడా ముందుకెళ్తున్నారండి. ఇది నిజంగా మేము ఊహించిందే అండి. కానీ ఊహించిన దానికంటే కూడా చాలా బాగా చేస్తున్నారని చెప్పేసి మా అభిప్రాయం అండి. పిఠాపురానికి అదే విధంగా 100 పడకల ఆసుపత్రిని కూడా ఆయన కట్టిస్తానని చెప్పి మంత్రివర్గం ఆమోదం, పాడ ఏర్పాటు చేయడం, ఇవన్నీ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఒక పిఠాపురం స్థానికుడిగా? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అండి. కారణం ఏంటంటే ఇక్కడ ఉన్న జనజీవన స్రవంతి అంతా కూడా ఇంచుమించు ఇబ్బందులు లేకుండా చూసే బాధ్యత అతను తీసుకుంటున్నాడని చెప్పేసి మేము అనుకుంటున్నామండి. కానీ అభివృద్ధి చేయడంలో ముందుకెళ్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు పిఠాపురం స్థానికుడిగా? చాలా బాగుంటుందండి. ఇక్కడ బాగానే చేస్తున్నారు, అన్ని బాగానే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు బాగా డెవలప్మెంట్ చేస్తున్నారు. రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి నిన్న కేంద్ర మినిస్టర్, రైల్వే మినిస్టర్ కలవడం జరిగింది కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? బాగా ఫీల్ అవుతుంది. మీ ఎమ్మెల్యేగా ఉన్నారు కదా, మరి ఆయన ఏంటి పిఠాపురాన్ని ఏ విధంగా డెవలప్ చేస్తారు అనుకుంటున్నారు? ఇది ఓవర్ బ్రిడ్జి వేద్దారని చూస్తున్నారు, రోడ్లు గుంట్లో అవి కప్పెట్టింటున్నారు. ఆయన పరిపాలన చాలా బాగుంది, బాగా చేస్తున్నాడు. డెవలప్మెంట్ బాగా చేస్తారు, ఇంకా చేస్తారండి, ఇంకా బాగా చేస్తారండి. మరి పిఠాపురంలో 100 పడకల ఆసుపత్రి కూడా శాంక్షన్ చేయారు, ఎలా అనిపిస్తుంది? బాగుంటుంది, బ్రహ్మాండం. దగ్గరలోని చుట్టుపక్కల ఏరియాకి మంచిది కదండి. మరి అనుకున్నారా పవన్ కళ్యాణ్ గారు ఇలా డెవలప్ చేస్తారని ముందు అనుకున్నారా? మీరు ముందు అనుకుని అందరూ ఓటు వేసారు. మీ నమ్మకాన్ని నిలబెడతాడు, నిలబెడతాడండి, చేస్తాడండి. సంబంధించిన కేంద్ర మినిస్టర్ కలవడం జరిగింది. అదే విధంగా పిఠాపురంలో పాడా కూడా ఏర్పాటు చేస్తున్నారు, 100 పడకల ఆసుపత్రి అంటున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఎలా అనిపిస్తుందో పిఠాపురం స్థానికుడిగా? మరి ఆయన కావాలని మేము ఎంచుకున్నాం కదండి. ఆయన డెవలప్మెంట్ అయితే బాగానే చేస్తారని ఆశిస్తున్నాను. చేస్తారని అన్ని పనులు ఒకసారి అవ్వ కదండి, ఒకటోటి చేసుకుంటూ వస్తున్నారండి. ఆయన పరిపాలన అందరికీ కూడా సమానత్వం జరుగుతుందండి. అంటే
పిఠాపురం నియోజకవర్గాన్ని దేశం గర్వించదగ్గ మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దారు. చేస్తారండి, ఆయన చేస్తారండి, కంపల్సరీ చేస్తారండి. ఆయన ప్రజావాది కదండి, కంపల్సరీ ఆయన చేస్తారు. మాకు ఆ నమ్మకం ఉండి ఆయన గెలిపించుకున్నాం. అంటే ఇవన్నీ చూస్తుంటే రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కుప్పం ఎలాగో పిఠాపురం పవన్ కళ్యాణ్ గారికి అలాగ అవుతుందనుకోవచ్చా? అవుతుంది. పవన్ కళ్యాణ్ గ్రేడ్ ఉందండి, పర్లేదు. ఆయన నెంబర్ 1 స్థానంలో నిలబడే అధికారం అనుకోండి. ఈ ఫ్లైఓవర్ ఒకటి అయిపోయింది అనుకోండి, 90% పిఠాపురం ట్రాఫిక్ కూడా తగ్గొచ్చండి. ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువైపోతుందండి. అన్ని పనులు ఒకసారి చేయలేరు కాబట్టి నిదానంగా ఒకటి ఆయన మీద అందరూ బీజేపీ ఉన్నాం కాబట్టి ఆయన మా అందరికీ కూడా న్యాయం చేస్తారని మేము నమ్ముతున్నాం. పవన్ కళ్యాణ్ గారు కేంద్ర రైల్వే మంత్రిని కలిశారు. పిఠాపురం డెవలప్మెంట్ గురించి, ఇక్కడ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ గురించి వాళ్ళు రైళ్లు ఆపమని చెప్పి అడిగారు. పిఠాపురం డెవలప్మెంట్ ఎలా ఉంటుందని అనుకుంటున్నారు మీరు? పిఠాపురం డెవలప్మెంట్ బాగుంటుందండి. పవన్ కళ్యాణ్ గారు చేస్తారండి, చేయించగలి సముద్రుడైన ఆయన అయితే సముద్రం అండి. చేంజ్ ఇంకా కొంతమంది కంగారు పడుతున్నారండి, ఇంకా పవన్ కళ్యాణ్ రావట్లేదు అని. కానీ పవన్ కళ్యాణ్ వచ్చే టైం ఉంది, వస్తారని కంపల్సరీ. ఇంకా పవన్ కళ్యాణ్ నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారిదండి, ఇంకా ఆలోచించే పని ఏం లేదండి. కెమెరామ్యాన్ అశోక్ తో శ్రీనివాస్, సుమన్ టీవీ.